కేదార్ జగదాత్రి వాళ్ళ నాన్న భరద్వాజ్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇక లగడపాటి కావ్య సమాధి దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక అలా తీసుకురాగానే లగడపాటి కావ్య సమాధిని చూసి భరద్వాజ్ కొంచెం బాధపడిపోతూ గతాన్నంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అల్లుడు అని భరద్వాజ్ అడుగుతూ ఉంటాడు. అవును, జగదాత్రి ఎక్కడా అని అడుగుతూ ఉంటే అదిగో మావయ్య అని ఎదురుగా చూపిస్తూ ఉంటాడు. ఇక జగదాత్రి పోలీస్ యూనిఫామ్ వేసుకొని అలా దర్జాగా నడుచుకుంటూ వస్తూ ఉంటే భరద్వాజ్ దాత్రిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఒకప్పుడు కావ్య ఎలానో ఇప్పుడు దాత్రి కూడా అలాగే ఉంది అని మనసులో చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక అమ్మ జగదాత్రి అని అంటూ ఉంటే అవును నాన్న అని జేడి అంటూ ఉంటుంది. తన తల్లి సమాధి దగ్గర కూర్చొని అమ్మకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు, నీకు నేను మాటిస్తున్నాను నాన్న, ఆ మీనని పట్టుకుంటాను, అమ్మను ఎందుకు చంపారు, ఎలా చంపారు, కారణం ఏంటి అన్నీ కూడా తెలుసుకొని ఆ మీనని బోన్లో నిలబెడతాను అని దాత్రి భరద్వాజ్కు మాట ఇస్తూ ఉంటే శభాష్ అని భరద్వాజ్ జేడీని పొగుడుతూ ఉంటాడు. ఇక మీ అమ్మ మీద పడ్డ నింద చెరిగిపోతుంది అని భరద్వాజ్ చాలా సంతోషంగా ఆనందపడిపోతూ ఉంటాడు. జేడి ఇక తన తల్లి సమాధి మీద ఒట్టు వేసి మీనన్ ఇక నీకు పులి స్టాప్ పెడతాను అని దాత్రి అంటూ ఉంటుంది.